హాఫ్ లీటర్ పాలతో ఎంత పన్నీర్ వచ్చిద్దని మాత్రం నేనసలు అనుకోలేదండి. సో, నేనైతే ఫుల్ క్రీమ్డ్ మిల్క్ తీసుకున్నాను. హాఫ్ లీటరు. ఒక పొంగొచ్చిన తర్వాత అందులోనే కొద్దిగా వెనిగర్‌లో కొంచెం వాటర్ మిక్స్ చేసి, ఆ వాటర్ అనేది వేసేసి ఒక్కసారి కలిపేసానండి. అసలు వితిన్ సెకండ్స్‌లోనే పాలు మొత్తం ఇరిగిపోయినియి. మీరిక్కడ చూస్తే కనుక పన్నీర్ అండ్ వాటర్ సెపరేట్ అయిపోయింది. అంత వాటరే ఉందనిపించింది నాకు. పన్నీర్ కంటే కూడా. నేను దాన్ని స్టెయిన్ చేసుకోవాలి. ఒక వైట్ క్లాత్ పెట్టుకొని అందులో ఇదంతా వేసేసాను. చాలా వేడిగా ఉంది కాబట్టి నేను మళ్ళీ కొంచెం చల్లగా ఉండే వాటర్‌ని తీసుకున్నాను. సో, ఒక్కసారి డిప్ చేసి మొత్తం ఇలాగనేసి బాగా అందులో ఉండే వాటర్ అంతా పిండేసుకున్నాను. మీ బలమంతా ఉపయోగించండి ఇక్కడ. మీరెంత బాగా పిండితే మీకు పన్నీర్ అనేది అంత సాఫ్ట్‌గా వచ్చిద్ది. నెక్స్ట్ ఒక దాంట్లో పెట్టేసుకొని దీనిపైన ఒక 2 అవర్స్ నేనేదైనా బరువుగా ఉండేది ఇలాగా పెట్టేసానండి. 2 అవర్స్ తర్వాత ఇప్పుడు చూద్దాం పన్నీర్ ఎంతొచ్చిందో. నేను గూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఎంతొచ్చిందా అని. అసలు చూస్తున్నారా? అసలు ఇంతే వచ్చిందండి. అరౌండ్ 77 గ్రామ్స్ ఆర్ 79 గ్రామ్స్ ఉంది అంతే. నేనింకా ఎంతో వచ్చిద్దేమో అనుకున్నాను. అండ్ కట్ చేశాను. పన్నీర్ అయితే చాలా బాగొచ్చింది. అండ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. కర్రీలోకి వెళ్తే దీనికోసం 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఎక్కువ హడావిడి ఏం లేకుండా ఇంట్లోనే సింపుల్‌గా చేసుకునేలాగా చేశానండి. ఏమి యూజ్ చేయకుండా మసాలాలు ఏమి. అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అండ్ టమాటా ప్యూరీని వేస్తున్నాను నేను. మీరు కావాలంటే టమోటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. బట్ టమాటా ప్యూరీ ఏసుకుంటే గ్రేవీకి కొద్దిగా బాగుండిద్ది. అండ్ ఇందులోనే పసుపు అండ్ మీకు రుచికి సరిపడినంత ఉప్పు గూడా వేసుకోండి. అండ్ మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అంతే సరిపోయిద్ది. కొంచెమే కదండీ పన్నీరుంది. సో, ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. నెక్స్ట్ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అండ్ మీకు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదు. అండ్ ఇందులోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పన్నీర్‌ని డైరెక్ట్‌గా అలాగే వేసేస్తున్నానండి. నేను పన్నీర్ ఏం ఫ్రై చేయలేదు. జస్ట్ పన్నీర్‌ని వేసేసి ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసేసి కొత్తిమీర వేయట్లేదండి. కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి వేస్తే పన్నీర్‌కి ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. అందుకనేసి కసూరి మేతి వేస్తున్నాను. అంతేనండి. ఒక 10-15 మినిట్స్ కుక్ అయితే మనకి పన్నీర్ కర్రీ, హోమ్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ. అండ్ పన్నీర్ కాజు బటర్ మసాలా గూడా 2 డేస్ తర్వాత నేను అప్‌లోడ్ చేస్తానండి వీడియో. ఖచ్చితంగా చెక్ చేయండి ఒకసారి. దీనికి దానికి డిఫరెన్స్ మీకే తెలిసిద్ది. ఒక చిన్న లైక్ చేసి మీకెలాగా అనిపించిందో కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ అండి. ఇంతవరకు చూసినందుకు.